మ్యాచ్ నెంబర్ 39 ఐపీఎల్ 2024లో మ్యాచ్ నెంబర్ 39 అనేది చెన్నై సూపర్ కింగ్స్ వర్సెస్ లక్నో సూపర్ జైంట్స్ మధ్య జరిగినటువంటి మ్యాచ్లో లక్నో సూపర్ జైంట్స్ గెలుపొందారు. లక్నో సూపర్ జైంట్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నారు. బ్యాటింగ్కి దిగినటువంటి చెన్నై సూపర్ కింగ్స్ రుతురాజ్ గైక్వాడ్ 60 బంతుల్లో 108 పరుగులు నాటౌట్గా ఉన్నారు. శివం దూబే 27 బంతుల్లో 66 పరుగులు చేశారు. 20 ఓవర్లు ముగిసే టైంకి 4 వికెట్ల నష్టానికి 210 పరుగులు చేశారు చెన్నై సూపర్ కింగ్స్. లక్నో సూపర్ జైంట్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి మౌంట్ హెన్రీ వచ్చేసరికి 7 ఓవర్లు వేసి 28 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నారు. యష్ ఠాగూర్ వచ్చేసరికి 4 ఓవర్లు వేసి 47 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకోవడం జరిగింది. తర్వాత బ్యాటింగ్కి దిగినటువంటి లక్నో సూపర్ జైంట్స్ మార్కస్ స్టోయినిస్ 63 బంతుల్లో 124 పరుగులు నాటౌట్గా ఉన్నారు. నికోలస్ పూరన్ 15 బంతుల్లో 34 పరుగులు చేశారు. 19.3 ఓవర్లోనే 4 వికెట్ల నష్టానికి 213 పరుగులు చేసి మ్యాచ్ గెలుపొందడం అనేది జరిగింది లక్నో సూపర్ జైంట్స్. ఇక చెన్నై సూపర్ కింగ్స్ బౌలింగ్ విషయానికి వచ్చేసరికి మతిషా పతిరన 4 ఓవర్లు వేసి 35 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీసుకోవడం జరిగింది. దీపక్ చాహర్ వచ్చేసరికి 2 ఓవర్లు వేసి 11 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీసుకున్నారు. ఇక ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ వచ్చేసరికి మార్కస్ స్టోయినిస్కి ఇవ్వడం జరిగింది.